ఎగ్జామ్ డేట్ దగ్గరికి వచ్చేస్తుంది. ప్రిపరేషన్ హాలిడేస్ అన్నీ అయిపోతాయి. మొదటి రోజు ఎగ్జామ్ కోసం వసు హడావుడిగా రెడీ అవుతూ ఉంటుంది. అయ్యో! టైం అయిపోతుందే అనుకుంటూ అద్దంలో చూసుకుంటూ బ్లౌజ్‌కి వెనక వైపు ఉన్న థ్రెడ్స్‌ని కట్టుకుంటూ ఉంటుంది. అవి సరిగా అందక కట్టుకోలేకపోతూ ఉంటుంది. ఇంకా రిషి వచ్చి వసు చేతులను తీసేసి రిషి ఆ థ్రెడ్స్‌ని కడుతూ, "ఎందుకు వసు అంత టెన్షన్ పడుతున్నావు?" అని అంటాడు. "సార్ టైం అయిపోతుంది సార్ ఎగ్జామ్‌కి" అని అంటుంది. "ఎలాగో ఎగ్జామ్ రాయడానికే కదా వెళ్తున్నావు. మళ్ళీ ఈ టెన్షన్ ఎందుకు అదనంగా చెప్పు" అని అంటాడు రిషి నవ్విపించడానికి వసుని. "ఏమో సార్ అంతా గజిబిజిగా ఉంది. త్వరగా వెళ్ళి ఎగ్జామ్ రాసొచ్చేస్తే ఒక టెన్షన్ తీరిపోతుంది సార్ నాకు" అని అంటుంది వసు. "హా! ఎగ్జామ్ రాయడానికి తొందర? లేకపోతే ఎగ్జామ్ రాసి వచ్చేయాలని తొందర అర్థం కావట్లేదు" అని అంటాడు రిషి నవ్వుతూ. "రెండూ కాదు సార్. క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందా అని ఆలోచిస్తున్నాను" అని అంటుంది వసు. "ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక ఎలా వస్తుందో తెలుస్తుంది కదా, దాని గురించి మళ్ళీ నువ్వు ఆలోచించడం దేనికి" అని అంటాడు రిషి. "అది కాదు సార్. ఈజీగా వస్తుందా, టఫ్గా వస్తుందా, ఇలా" అని అంటుంది వసు నవ్వుతూ. "హా! వసుధారాకి ఈజీగా వచ్చినా టఫ్గా వచ్చినా రాయగలుగుతుంది. ఆ నమ్మకం నాకుంది" అని అంటాడు రిషి. "నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ ఏం జరుగుతుందో ఏంటో అని భయంగా అనిపిస్తుంది నాకేమో" అని అంటుంది వసు. "నువ్వేం భయపడకు. నువ్వు ఎగ్జామ్ బాగా రాస్తావు. నువ్వు టెన్షన్స్ ఏం పెట్టుకోకు. ఫ్రీగా పెట్టుకుని మైండ్ ఎగ్జామ్ని పూర్తి చేసిరా" అని అంటాడు రిషి. "సరే సార్, నేను త్వరగా బయలుదేరతాను" అని అంటుంది వసు. "హలో హలో, నేను కూడా వస్తాను కదా ఎగ్జామ్ హాల్ దగ్గరికి. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? నిన్ను డ్రాప్ చేస్తాను కదా" అని అంటాడు రిషి. "హా! అవును కదా, మర్చిపోయాను సార్. అన్నట్టు మీరు యూనివర్సిటీ దగ్గర నన్ను డ్రాప్ చేసి వచ్చేస్తారా, లేకపోతే ఇన్విజిలేషన్ కూడా చేస్తారా? మీరు ఇన్విజిలేషన్ చేస్తారా? వద్దులే, మీరు ఇన్విజిలేషన్ చేస్తే మా ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని చూడడమే సరిపోతుంది. పాపం వాళ్ళ ఎగ్జామ్స్ రాయరు. అందుకే నన్ను డ్రాప్ చేసేసి మీరు ఇంటికి వచ్చేయండి. మళ్ళీ ఈవినింగ్ ఎగ్జామ్ అయ్యే టయానికి మళ్ళీ మీరు కాలేజ్ దగ్గరకు వచ్చేయండి" అని అంటుంది వసు. "మీ ఫ్రెండ్స్ పైన చాలా రోజుల తర్వాత నీకు జాలి కలిగినట్టుంది" అని నవ్వుతూ ఉంటాడు రిషి. "పాపం ఎగ్జామ్స్ కదా, మిమ్మల్ని చూస్తూ ఎగ్జామ్ రాయడం మర్చిపోయారనుకో ఫెయిల్ అవుతారు. వాళ్ళు ఫెయిల్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అందుకే మిమ్మల్ని ఇన్విజిలేషన్కి రావద్దంటున్నాను" అని నవ్వుతూ ఉంటుంది వసు కూడా. అలా ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. వసు రిషి హాల్లోకి వస్తారు. "ఎగ్జామ్ రాయడానికి వెళ్ళొస్తానక్క. నాన్న, నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళొస్తాను" అని చెప్తుంది వసు. "ఏంటే వసు, బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్ళిపోతావా? టిఫిన్ ప్రిపేర్ అయిపోయింది. టిఫిన్ చేసి వెళ్ళవే" అని అంటుంది మాధవి. "వద్దక్క" అని అంటుంది వసు. "వద్దంటావేంటే? ఆకలేస్తుంది కదా" అని అంటుంది మాధవి. "నాకేం ఆకలిగా లేదక్క. ఎగ్జామ్ రాసే వరకు నాకు ఆకలిగా అనిపించదు" అని అంటుంది వసు. "నీ కోసం కాకపోయినా నీ లోపలున్న వాళ్ళ కోసమైనా తినాలి. వాళ్ళని కూడా పస్తు పెడతావా ఏంటి? రా వచ్చి కూర్చో" అని అంటుంది వసుని మాధవి గద్దిస్తూ. "అక్క, నాకు లేట్ అయిపోతుందక్క" అని అంటుంది వసు. "అదేంటమ్మా వసమ్మ, కొంచెం తినేసి వెళ్ళమ్మా, నీకు కూడా నీరసంగా అనిపించదమ్మా" అని అంటారు చక్రపాణి గారు. "నాన్న, లేట్ అయిపోతుంది నాన్న" అని అంటుంది వసు. "ఏంటి వసు, టిఫిన్ చేయకుండా నిన్ను ఎగ్జామ్ హాల్కి నేను తీసుకువెళ్ళను" అని అంటాడు రిషి. "సార్, ఇప్పటికే లేట్ అయిపోతుంది" అని అంటుంది వసు. "ఏం లేట్ అవ్వదు, ఇంకా చాలా టైం ఉంది. ఎగ్జామ్ టైంకి నిన్ను ఎగ్జామ్ హాల్లో కూర్చోబెట్టే బాధ్యత నాది. కూర్చుని టిఫిన్ చెయ్యి" అని రిషి వసుని కూర్చోబెడతాడు చైర్లో డైనింగ్ టేబుల్ దగ్గర. "ఇంకా మీరు తినరా సార్" అని అంటుంది వసు. "నువ్వు తింటేనే నేను కూడా తింటా. నువ్వు తినకపోతే నేను కూడా తిన్ను. నువ్వు ఎగ్జామ్ రాసి వచ్చేంత వరకు ఏమీ తినకుండా అలానే ఉంటా, ఇప్పుడు నువ్వు తినకపోతే" అని అంటాడు రిషి. "అదేంటి సార్, దానికి దీనికి లింక్ పెడతారు? నేను మీకోసమైనా తింటాను, రండి కూర్చోండి" అని అంటుంది వసు. రిషి కూడా వసు పక్కనే కూర్చుంటాడు. ఇద్దరికి మాధవి వడ్డించేస్తుంది. ఇద్దరు కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి మాధవికి చక్రపాణి గారికి చెప్పేసి బయలుదేరతారు. మాధవి వసుకి ఆల్ ది బెస్ట్ చెప్తుంది. చక్రపాణి గారు కూడా "ఎగ్జామ్ బాగా రాసిరమ్మా" అని అంటారు. ఇంకా రిషి వసుని తీసుకుని కారులో బయలుదేరతాడు. రిషి డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. పక్కనే కూర్చుని వసు చదువుకుంటూ ఉంటుంది బుక్స్ తీసుకుని. మధ్యలో "సార్, టైంకి చేరుకుంటామా? లేట్ అయిపోతుందా?" అని తన చేతికున్న వాచ్ని చూసుకుంటూ అడుగుతూ ఉంటుంది రిషిని వసు. "అలా ఏం జరగదు వసు. నేను
కరెక్ట్ టైంకి నేను తీసుకువెళ్తానని చెప్పాను కదా అని అంటాడు రిషి. అలా వెళ్తూ ఉంటారు. అంతలో ట్రాఫిక్ దగ్గర సిగ్నల్ పడుతుంది. అబ్బా, ఇప్పుడే ట్రాఫిక్ సిగ్నల్ పడాలా, అయ్యో అని బాధపడిపోతూ ఉంటుంది వసు. రిషి వసుని చూసి నవ్వుకుంటూ, ఎందుకు ఇంత ఇదైపోతున్నావో నాకు అసలు అర్థం కావట్లేదు అని అంటాడు. మీకేంటి సార్, మీరు కూడా నాలా ఎగ్జామ్ రాస్తే నా బాధ తెలుస్తుంది మీకు అని అంటుంది వసు. హలో, ఎగ్జామ్స్ రాయకుండానే ఇక్కడ వరకు వచ్చావంటావా? మేము ఇలాంటి ఎగ్జామ్స్ బోల్డ్ అని రాసాము అని అంటాడు రిషి. అప్పుడు వేరు ఇప్పుడు వేరు సార్ అని అంటుంది వసు. అప్పుడు వేరేంటి, అప్పుడు మేమేలా రాసామో ఇప్పుడు మీరు కూడా అలానే రాస్తున్నారు కదా అని అంటాడు రిషి. కాదు సార్, అప్పటికున్న రూల్స్ వేరు ఇప్పుడున్న రూల్స్ వేరు, చాలా చేంజ్ అయ్యాయి అని అంటుంది వసు. హలో, మేము కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లోనే రాసామమ్మా అని అంటాడు రిషి. అంతలో గ్రీన్ సిగ్నల్ పడుతుంది. సార్ సార్ సార్, గ్రీన్ సిగ్నల్ పడింది, పోనివ్వండి పోనివ్వండి అని అంటూ హడావుడి చేస్తూ ఉంటుంది వసు. ఏ, నువ్వు నన్ను పక్క నుండి భయపెట్టుకో అని రిషి డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు. అలా టైం కన్నా ఒక 5 నిమిషాల ముందే కాలేజ్కి తీసుకువెళ్ళిపోతాడు రిషి. వసు అమ్మయ్యా టైం ఉంది అని అంటుంది ఊపిరి పీల్చుకుంటూ. రిషి నవ్వుతూ, ఇప్పుడు హ్యాపీనా అని అంటాడు. చాలా సార్, టెన్షన్ మొత్తం పోయింది అని అంటుంది. మీ గ్యాంగ్ అంతా వచ్చేసినట్టున్నారే అని అంటాడు రిషి బయటకు చూస్తూ. నాకన్నా మా గ్యాంగ్ని చూడడానికి మీకే ఆతృతగా ఉన్నట్టుంది అని అంటుంది రిషిని వసు ఆట పట్టిస్తూ. ఏ, అదేం లేదు, జస్ట్ అలా బయటకు చూడగానే వాళ్ళు కనిపించారు అని అంటాడు రిషి. కవర్ చేయండిలే అని అంటుంది వసు నవ్వుతూ. కావాలంటే నువ్వే దిగి వెళ్ళు, నేను కారులోనే ఉంటాను అని అంటాడు రిషి. పర్వాలేదులేండి సార్, రండి వచ్చి మాట్లాడండి, నేనేం అనుకోనులే అని అంటుంది వసు. హే, నాకేం అవసరం లేదు అని అంటాడు రిషి. పర్వాలేదు సార్, నేనే రమ్మంటున్నాను కదా, రండి అని వసు కారు దిగిపోతూ ఉంటుంది. వసు ఆగు అని అంటాడు రిషి. కారు దిగే వసు ఆగి ఏంటి సార్ అని అంటుంది. రిషి జేబులో నుంచి పెన్ తీసి ఇస్తూ, ఆల్ ద వెరీ బెస్ట్ వసు, ఎగ్జామ్ బాగా రాయి, టెన్షన్ ఏం పెట్టుకోకు, నువ్వు ఎగ్జామ్ రాసి వచ్చేంత వరకు నేను కారులోనే ఇక్కడే ఉంటాను అని అంటాడు రిషి. అదేంటి సార్, మీరు ఒంటరిగా ఇలా కారులో వెయిట్ చేయడం ఎందుకు, ఇంటికి వెళ్ళి ఎగ్జామ్ అయ్యే టయానికి రండి సార్ అని అంటుంది వసు. పర్వాలేదు, నీకోసం నేను వెయిట్ చేస్తాను ఇక్కడే అని అంటాడు రిషి. సార్ వద్దు సార్, వెళ్ళండి సార్, లేకపోతే కాలేజ్ లోపలికి రావచ్చు కదా, ప్రొఫెసర్స్ అందరూ మీకు తెలుసు కదా, లోపలే వెయిట్ చేయండి, లోపలే కూర్చోండి, కావాలంటే ఇన్విజిలేషన్ కూడా ఇప్పించుకోవచ్చు కదా అని అంటుంది వసు. అవేమీ వద్దులే, నేను ఇక్కడే ఉంటా. అప్పుడంటే నీ కోసం ఈ కాలేజ్లో వర్క్ చేశాను కాబట్టి ఇన్విజిలేషన్కి వచ్చిన అర్థం ఉంటుంది. ఇప్పుడు నేను ఈ కాలేజ్లో వర్క్ చేయట్లేదు కదా వసు, నేను వస్తే సార్ వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు ఇన్విజిలేషన్ వెయ్యాలా వద్దా అని, అందుకే వాళ్ళని ఇబ్బంది పెట్టడం దేనికి, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను నీకోసం, నువ్వు ఎగ్జామ్ బాగా రాసిరా అని అంటాడు రిషి. సరే సార్, జాగ్రత్తగా ఉండండి అని వసు కారు దిగుతూ ఉంటుంది. అంతలో ఏ వసు వచ్చిందే, రిషి సార్ కూడా వచ్చుంటారు, రండి వసు దగ్గరికి వెళ్దామని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తూ ఉంటారు. ఇంకా వసు వాళ్ళ ఫ్రెండ్స్ రావడం గమనించి డోర్ దగ్గర నుంచి లోపలికి చూస్తూ, సార్ మా గ్యాంగ్ వచ్చేస్తున్నారు, మీరు తప్పించుకోలేరు, మీరు కారు దిగాల్సిందే అని నవ్వుతూ ఉంటుంది. తప్పదంటావా అని అంటాడు రిషి. తప్పదు సార్, వాళ్ళు వస్తున్నారు అని అంటుంది వసు నవ్వుతూ. సర్లే, ఒకసారి దిగి మాట్లాడేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఎగ్జామ్ రాసేసుకుంటారు కదా అని అంటాడు రిషి. అవునవును, మిమ్మల్ని చూసిన ఆనందంలో త్వరగా ఎగ్జామ్ రాసేయాలని త్వరగా రాసొస్తారో లేకపోతే ప్రశాంతంగా ఎగ్జామ్ రాసుకుంటారో ఆ దేవుడికే తెలియాలి అని నవ్వుతూ ఉంటుంది వసు. రిషి కూడా నవ్వుతూ ఉంటాడు. అంతలో వసు ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తారు. ఇంకా రిషి కారు దిగుతాడు. సార్ ఎలా ఉన్నారు సార్? వసు అన్నీ ప్రిపేర్ అయిపోయిందా సార్? వసు నీ ప్రిపరేషన్ ఎలా జరిగిందే అని అడుగుతూ ఉంటారు. నా ప్రిపరేషన్ బాగానే జరిగింది, కానీ మీ ప్రిపరేషన్ ఎలా జరిగింది అని అంటుంది వసు. ఏంటోనే, ఏం రాయాలో ఏంటో, క్వశ్చన్ పేపర్ చూసే వరకు డౌటే అని అంటారు వాళ్ళ ఫ్రెండ్స్. సర్లే, టైం అవుతుంది, పదండి లోపలికి వెళ్దాం అని అంటుంది వసు. సార్ ఆల్ ది బెస్ట్ చెప్పరా మాకు, మీరు ఆల్ ది బెస్ట్ చెప్తేనన్నా మేము ఎగ్జామ్ బాగా రాస్తామేమో అని అంటారు వసు ఫ్రెండ్స్. హే, మా ఆయన ఆల్ ది బెస్ట్ చెప్తే మీరు ఎగ్జామ్ బాగా రాయడం ఏంటి అని అంటుంది వసు. అదంతే లేవే సార్, మీరు చెప్పండి సార్ అని అడుగుతూ ఉంటారు వసు ఫ్రెండ్స్. ఇలా అడిగి మరి ఆల్ ది బెస్ట్ ఎవరైనా చెప్పించుకుంటారా అని అంటుంది వసు నవ్వుతూ. మేం చెప్పించుకుంటామే, మాకు ఆ పట్టింపులేమీ లేవు సార్, మీరు చెప్పండి సార్, ఎగ్జామ్ టైం అయిపోతుంది, చెప్పండి సార్ అని అంటూ ఉంటారు వసు ఫ్రెండ్స్. సార్
వాళ్ళకంట ఆల్ ది బెస్ట్ చెప్పేయండి. లేకపోతే ఎగ్జామ్ రాయకుండా వచ్చేస్తారేమో బయటికి అని అంటుంది వసు నవ్వుతూ. ఆ పని మాత్రం చేయకండి. అందరూ ఎగ్జామ్ బాగా రాయాలి. అందరూ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవ్వాలి. ఓకేనా? అని అంటాడు రిషి. మేము పాస్ అవుతాం కానీ అందరూ ఫస్ట్ క్లాస్ అంటే కష్టం సార్. వసు ఫస్ట్ క్లాస్ రావాలని కోరుకోండి అని అంటారు వసు ఫ్రెండ్స్ నవ్వుతూ. ఆ విషయం నాకు తెలుసులే. వసు కంపల్సరీగా వస్తుంది అని అంటాడు రిషి. అబ్బో! భార్య పైన ఎంత నమ్మకమో అని వసుని, రిషిని చూస్తూ నవ్వుతూ ఉంటారు వసు ఫ్రెండ్స్. హా! నాకన్నా మా ఆయనకే నా మీద నమ్మకం ఎక్కువ అని అంటుంది వసు గర్వంగా. అంతలో బెల్ మోగుతుంది. ఇంకా అందరూ ఎగ్జామ్ హాల్‌లోకి లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. సార్ ఎగ్జామ్ బెల్ కొట్టేశారు. మేము వెళ్ళొస్తాము అని అంటారు వసు ఫ్రెండ్స్. ఆల్ ది వెరీ బెస్ట్. అందరూ ఎగ్జామ్ బాగా రాయండి అని రిషి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తాడు. థ్యాంక్ యూ సార్ అని అందరూ కూడా వెళ్తూ ఉంటారు. సార్ నేను వెళ్ళొస్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి. అవును టైం ఎలా స్పెండ్ చేస్తారు? ఒక్కరే ఉంటారు కదా! అని అంటుంది వసు. మ్యూజిక్ పెట్టుకుంటానులే వసు. నువ్వు ఎగ్జామ్ బాగా రాయి. నా గురించి ఆలోచించకు అని అంటాడు రిషి. సరే సార్ అని వసు వెళ్తూ ఉంటుంది. వసు అని పిలుస్తాడు రిషి. వెనక్కి తిరిగి చూస్తుంది వసు. ఆల్ ది బెస్ట్ అని 2 చేతులు చూపిస్తూ నవ్వుతూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్ అని వసు నవ్వుతూ హాల్ టికెట్ తీసుకుని ఎగ్జామ్ హాల్లోకి వెళ్తుంది. రిషి కారులో కూర్చుని మ్యూజిక్ వింటూ ఉంటాడు. వసు ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాస్తూ ఉంటుంది. రిషికి ఫోన్ వస్తూ ఉంటుంది. రిషి చూసుకోకుండా మ్యూజిక్ వింటూ ఉంటాడు. రిషి ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని జగతి మహేంద్ర కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఈ రోజు నుండి వసుకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి కదా జగతి. ఎగ్జామ్ హాల్‌కి తీసుకువెళ్ళుంటాడు. ఒకవేళ అక్కడ ప్రొఫెసర్స్ అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా తెలుసు కదా! వాళ్ళతో ఏమైనా మాట్లాడుతున్నాడేమో! అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదేమో! చూసుకున్నాక రిషిని ఫోన్ చేస్తాడులే అని అంటాడు మహేంద్ర. సరే మహేంద్ర రిషి ఫోన్ కోసం వెయిట్ చేద్దాం అని అంటుంది జగతి. ఐ హోప్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. షేర్ చేయండి. కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.